వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను ప్రతిభ. నాలెడ్జ్ హబ్ గా ఏపీ తయారవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఐటీ నాలెడ్జ్ ఎకానమీలో యువత సమర్థులుగా మారుతున్నారని చెప్పారు. విదేశాల్లోని మన దేశ ఐటీ నిపుణుల్లో 30% తెలుగువారేనని తెలిపారు. ప్రపంచంలో నలుగురు ఐటీ ప్రొఫెషనల్స్ లో ఒకరు భారతీయులేనని పేర్కొన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన డీప్ టెక్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ లో సీఎం ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా సాంకేతికతపైనే చర్చ జరుగుతుంది. దీంతో అనేక నూతన మార్పులు వస్తున్నాయన్నారు. విశాఖలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టూర్పై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ అందిస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన విశాఖలో కొనసాగుతుంది. నిన్న ముంబై నుండి నేరుగా ఆయన విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ రోజంతా కూడా విశాఖలో ఆయన పర్యటన ఉదయం నుంచి కూడా సాయంత్రం 6:30 గంటల వరకు కూడా కొనసాగుతుంది. మొదటగా నోవాటల్ హోటల్లో డీప్ టెక్ టెక్నాలజీ సంబంధించిన 2024 సెమినార్లో ఆయన పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం ఆయన సెమినార్లో పాల్గొన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆ సెమినార్ సంబంధించి ఎవరైతే హాజరయ్యారో వారిని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. నాలెడ్జ్ హబ్గా ఏపీ తయారవబోతుందని చెప్పేసి ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఆయన నోవాటల్ హోటల్లో ఆయన రివ్యూలో పాల్గొన్నారు. ఏదైతే ఈ డీప్ టెక్ టెక్నాలజీ 2024 సంబంధించి సదస్సులో సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. అయితే ఐటీ నాలెడ్జ్ ఎకానమీలో యువత సమర్థులుగా మారుతున్నారని, అదేవిధంగా విదేశాల్లో కూడా మన దేశీయ ఐటీ నిపుణులు 30% తెలుగువారే ఉన్నారని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఏదైతే విశాఖపట్నం నిర్వహించిన డీప్ టెక్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ సంబంధించి ముఖ్య అతిథిగా నారా చంద్రబాబు నాయుడు అయితే హాజరయ్యారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా సాంకేతిక పైన చర్చ జరుగుతుంది. అదేవిధంగా దీంతో నూతన అనేకమైన సంబంధించి నూతన మార్పులు జరుగుతున్నాయి. అదేవిధంగా జీవితంలో కూడా టెక్నాలజీ అనేది ఒక భాగం అయిపోయిందని చెప్పేసి ఆయన మాట్లాడారు. అదే ఆధార్ అనేది ఒక భాగంగా మారిపోయింది. అంటే ఆధార్ సాంకేతిక పరంగా మనం ఎన్నో అనుసంధానం అయ్యింది. ఒక ఆధార్ ద్వారా ఓవరాల్ డీటెయిల్స్ అన్నీ తెలుస్తున్నాయి. సో భారత్లో ఆధార్ సాంకేతిక సంబంధించి అనేక వివరాలు తెలుస్తున్నాయి. అదేవిధంగా జీవితంలో కూడా అనేకమైన నూతన మార్పులు ఈ సాంకేతిక పరంగా జరుగుతూనే ఉన్నాయి. ఎంతో ఆ టెక్నాలజీ పరంగా కూడా ఎంతగానో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ సాంకేతికను కూడా అందరం అందిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆయన మాట్లాడారు. అదేవిధంగా గతంలో 1995లో తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా ఐటీ పరంగా అభివృద్ధి పాటలో పరిగెట్టించాం. అదేవిధంగా పీపీపీ పద్ధతిలో హైటెక్ సిటీని కూడా నిర్మించడం జరిగిందని చెప్పేసి ఆయన మాట్లాడారు. అదేవిధంగా ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పనులు జరిగేవి, కానీ ఇప్పుడు కొత్తగా P4 విధానాన్ని తీసుకొస్తున్నాం. ఇక నుంచి ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్య విధానంతో ముందుకెళ్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడడం జరిగింది. అదేవిధంగా డీప్ టెక్ టెక్నాలజీతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అన్నారు. పర్యాటక రంగంలో కూడా కొత్త విధానాలు తీసుకువచ్చేలా ఆలోచనలు చేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం డ్రోన్లు కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే డ్రోన్లు కూడా ఎంతగానో కీలకంగా మారిన పరిస్థితి. సో వాటితో కూడా అన్ని పనులు చేసుకునే విధంగా ఇప్పుడు ఆ పరిస్థితి కూడా మనం తీసుకురావడం జరిగింది. అయితే నదులు అనుసంధానంతో కూడా నీటి కొరత ఉండదు, వాటికి సంబంధించి కూడా చర్యలు తీసుకున్న ప్రసక్తి ఉందని చెప్పేసి ఆయన మాట్లాడారు. అదేవిధంగా ఆహార ఉత్పత్తులకు సంబంధించి కానీ అటువంటి సరఫరాలు మనం ఇంకా ఎక్కువ చేయాలంటే గ్లోబల్ హబ్గా కూడా ఏపీ మారబోతుంది. ఆహార పద్ధతులకు సంబంధించి కానీ ఆ సరఫరా విషయాల్లో కూడా గ్లోబల్ హబ్గా ఏపీ మారనుందని చెప్పేసి ఆయన మాట్లాడారు. అదేవిధంగా అరకు కాఫీ కోసం ఆయన మాట్లాడారు. ప్రత్యేకంగా అరకు కాఫీ అంతర్జాతీయ పరంగా ఎంతగానో గుర్తింపు రావడం జరిగింది. సో పర్యాటకంగా ప్రపంచ దేశాలకి ఏపీని చూపించే విధంగా ప్రధానంగా విశాఖ అనగానే పర్యాటకంగా ఎంతోమంది విదేశీ పర్యాటకులు విశాఖ రావడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరు విశాఖ వచ్చినా కూడా అరకు సందర్శించే వారి యొక్క గమ్యాన్ని వెళ్ళే పరిస్థితి. అటువంటి అరకులో ఉత్పత్తి అయ్యే అరకు కాఫీని ప్రపంచ దేశాలకి పరిచయం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రపంచానికి అరకు కాఫీ టేస్టు దాని యొక్క ఏ విధంగా అరకు కాఫీ రుచి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ప్రపంచ స్థాయి కూడా అరకు కాఫీ రుచి తెలిసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా పర్యాటక పరంగా కూడా అందరూ విజిట్ చేసే విధంగా, ఏపీని సందర్శించే విధంగా ఆ పర్యాటక కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సాంకేతికను అందిపుచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఐటీ హబ్గా విశాఖని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు చేస్తున్నాం. గతంలో 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ని ఏ విధంగా ఐటీ పరంగా అభివృద్ధి చెందించామో, ఏ విధంగా పరుగులు పెట్టించామో వాటికంటే రెట్టింపుగా విశాఖను ఐటీ పరంగా కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పేసి ఆయన విశాఖ వేదికగానే మాట్లాడడం జరిగింది. దీని తర్వాత ఈ సదస్సు అనంతరం ఆయన VMRDAలో ఒక రివ్యూ మీటింగ్ కూడా జరుగుతుంది. ఆ మీటింగ్లో విశాఖ మెట్రో రైలుకు సంబంధించి కానీ విశాఖలో పలు అభివృద్ధి
కార్యక్రమానికి సంబంధించి కానీ అధికారులతో జిల్లా యంత్రాంగంతో కూడా ఆయన రివ్యూ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సదస్సు అనంతరం ఆయన నేరుగా విఎంఆర్డీఏ చేరుకొని ఉన్నారు. ఇది ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధించి విశాఖలో టూర్ అప్డేట్. కెమెరా పర్సన్ గణేష్ దుర్గాప్రసాద్, మెగా నైన్ టీవీ, విశాఖ నుండి.